సార్ మీ పేరు? యాదయ్య. ఎక్కడ ఉంటారు? జగదిరిగుట్టలో ఉంటాం. అవునండి. దగ్గర ఇప్పుడు 20 సంవత్సరాల జగదిరిగుట్టకు వచ్చి కిరాయిలు కడుతున్నాం. తెలంగాణనే వచ్చింది, అది ఏం సహకరించలేదు. సరే ఎంతో కొంతవరకు చేసింది. ఆ మంచి చేసిందో చెడు చేసిందో జనం తెలుసు, లోకం తెలుసు. మా ఆటో ప్రాబ్లం ఏంటంటే మా ఆటోల మీద పడనీయలేదు. కాకపోతే రోడ్ ట్యాక్సీ కట్ చేసిండు, ఫోటోలు కొట్టించిండు. ఫోటోల ద్వారా మాకు లాసే, మాకేమీ అది కూడా మేత పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అచ్చంగా ఏం తెచ్చిందంటే చక్కగా ఏనగుండి తెచ్చింది, నెత్తిలో పెట్టింది. మరి ఆయన రేవంత్ రెడ్డి ఏ తరగతి చదివిండో, ఏ జిల్లాలో ఇదివరకు ఏ ముఖ్యమంత్రి చేసిండో, లేకపోతే ఆయన ఎక్కడ ప్రపంచం చేసిండో, ఆయన సున్నం గోడలేసి గిక్కున్న రేవంత్ రెడ్డి అలా కుర్చీ మీద కూర్చొని మా ఆటో డ్రైవర్ల మీద మన్ను ఇంత ఏనగుండి తెచ్చి మీద పెట్టి కూర్చుండబెట్టిండు. కింద కూకుంటే నలగాల లేతే ఇరగాలి, అంతకు తప్ప వేరే ఏం లాభం. మహిళలకు బస్సు ఉచితం అంటే వృద్ధులకు పెట్టాలి, చేతగాని ముసలి వాళ్ళకు, పెద్దలకు, వికలాంగులకు, లేకపోతే ఈ కాలేజీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు అయ్యావా వెళ్ళక పైసలు ఉండి లేక ఛార్జీలు ఇచ్చి ఇయ్యక కాలేజీలకు వెనుకో ముందు పోయిన పిల్లలకి, ఈ వీళ్ళకు వృద్ధులకి వీళ్ళకు ఉచితం బస్సు పెడితే అదొక ప్రభుత్వం న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చేసింది, అందరినీ కలిపి నోట్లో పెట్టి నమిలి మింగినట్టు అడ్డంగా మింగినాడు. పొడుగు మింగినోడు పోయిండంటే వీడు అడ్డంగా మింగి ఏరుగుతుండు. పొడుగు మింగేటోడే పోయిండు అనుకుంటే అడ్డంగా మింగేటోడు వచ్చి మొత్తం అడ్డంగా ఆగం చేస్తాడు. ఆటో డ్రైవర్ల మీదనైతే మొత్తం సర్వనాశనం చేసి పెట్టేసాం. ఆటో డ్రైవర్లకి ఏమీ లేదు. కనీసానికి ఇంతకుముందు 1000-1500 చేసుకొని 600 ఇల్లు బండి కిరాయి కట్టుకొని ఇంట్లో 1000-1200 తీసుకుపోయేటోళ్ళం. ఈరోజు ఈ ఆటో కిరాయి కట్టి ఇంట్లోకి తీసుకొని పోవాలంటే మా భార్యలు గంజిపోయిన కూడా ఇంట్లోకి రానిస్తలేరు. ఏంది మా పరిస్థితి ఏంది? మాకేం న్యాయం చేకూర్చుండు? ఏదో నేను ఆటో డ్రైవర్లకు నేను సంవత్సరానికి 12,500 వేస్తానంటే 12,500 మాకు ఎందుకు? ఆయన ఎందుకు ఇవ్వాలి? మేము ఏమని బతిలాడుతున్నామా? ఆయన రాజకీయం చేయమని మేము బతిలాడుతున్నామా? ఆడు ఏనుగలు దిగినట్టు పోయిండంటే పీనుగలు దిగినట్టు వచ్చి మా పీనుగలు తీస్తుండే, ఇప్పుడు మా ప్రాణాలు తీస్తుండు. మా పిల్లలు ఏం కావాలి? మేమేం కావాలి? మా ఇల్లు సంసారం ఏం కావాలి? మేము రోడ్డు మీద పడుతున్నాం. రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు అడకతినే చిప్ప చేతికి ఇస్తే అడకతినే పరిస్థితులు ఉన్నాయి మేము. ఆయన మంచిగా గడ్డ మీద కూర్చొని రాజంతరంగా ఆయన 6 హామీలు ఇచ్చిండు. దేనికి ఇచ్చిండు? ఏమిటికి ఇచ్చిండు? దేనికి సమర్థించింది? ఆరోగ్యశ్రీ ఆయన మొదలు ఇందిరాగాంధీ ఉన్న కంచెలే ఉంది. కేసీఆర్ కూడా ఉన్నది. కేసీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ బయటికి తీయలేదు. అది 10 లక్షల ఆరోగ్యశ్రీ అంతకుముందు ఉన్నదే. ఇందిరాగాంధీ చేసిన ప్రభుత్వంలో కూడా ఉన్నదే. ఏంటంటే వీళ్ళు కప్పెట్టుకుంటా నేను రాజకీయానికి వస్తేనే ముందు పెడతాను వీళ్ళు ఒకటి తర్వాత ఓడు కొనుక్కోని గుద్దల ఓడు తవ్వుకుంటూ పెట్టుకుంటూ వచ్చుడే తప్ప మాకే సహకరించింది ఏం లేదు. మమ్మల్ని నాశనాన్ని చేసిండే తప్ప కానీ ఆటో డ్రైవర్ల ఉసురు తలిగి, వాళ్ళ ఏడుపు తలిగి, వాళ్ళ గోస తలిగి, పిల్లల గోస తలిగి ఏ రోజు బాగుపడాడు. ఆ గద్దె ఏ రోజు ఆయనకు ఉండదు. నేనేదో నీతి చేకూర్చా, నేను వచ్చినాను అనుకుంటుండు కానీ ఎవరికి నీతి చేకూర్చలే, ఎవరికి నీతిగా చేయలే. అంత ఆగమే ఉంది. ఏముంది? అర్ధ గంటలో బండి కదిలేది 2 గంటలు 3 గంటలకు ఒక్క బండి పోతుంది. అర్ధ గంటకు ఒక బండి పోయేది 2-3 గంటలకు ఒక్క బండి పోతుంది. మేము టైం పెట్టి చూసుకుంటే 3 గంటలు పడుతుంది. 3 గంటలకు పోయేది 100. అది మొగోళ్ళు ఎక్కితేనే ఎక్కినట్టు, లేకపోతే ఆనే పడినట్టు రోడ్డు మీద, అంతే తప్ప వేరేది ఏది లేదు. మహిళలు ఎక్కే బండి మొగోనికి ఏందయ్యా? బైక్ వేసుకుంటే అతలంగా వెళ్ళిపోతాడు. ఆడోళ్ళు వెళ్తారా? అయ్యో ఆటో పోవాలి, ఆటో చేయాలి, ఆటో మాట్లాడాలి, దానికి పోతేనే మన తొందర పనులు అవుతాయి అని వస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఉచితమైన బస్సు పెట్టి మమ్మల్ని సర్వనాశనం చేసాడు తప్ప అందులో ఏమీ లేదు.